థింక్ బిగ్, డూ ఇట్ నౌ, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. దీస్ త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మేనిఫెస్టేషన్. విశ్వ జ్ఞానం కొరకు మీరు తప్పిస్తూ ఉంటే, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తూ ఉంటే, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, మేనిఫెస్టేషన్, హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీరు ఆచరణలో పెడతా ఉంటే, ఈ మూడు విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. థింక్ బిగ్, డూ ఇట్ నో యాటిట్యూడ్, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. దీస్ త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద మేజర్ సీక్రెట్స్ని, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. మేనిఫెస్టేషన్కి సంబంధించి మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్. థింక్ బిగ్, డూ ఇట్ నో యాటిట్యూడ్, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. థింక్ బిగ్, బిగ్గర్ గోల్స్ ఉండాలి. బిగ్ 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 గోల్స్ ఉండాలి. సాదా సీదా లైఫ్ని లీడ్ చేయడానికి మేనిఫెస్టేషన్ అక్కర్లే. రోటీ కపడా మకాన్ని లీడ్ చేయడానికి మేనిఫెస్టేషన్ అక్కర్లే. బిగ్గర్ థింగ్స్. అట్లీస్ట్ మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారుమ్రోగిపోవాలి ఇన్ ద స్పాన్ ఆఫ్ ఇయర్, ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 months. బిగ్ బిగ్ గోల్స్ ఉండాలి. అండ్ ఆ గోల్ 100% ఫుల్ఫిల్ చేసే శక్తి నాకు ఉంది అన్న బిలీఫ్ కూడా ఇంపార్టెంట్. అండ్ అది నిజం చేయడం కొరకు నాకు సహకరిస్తుంది విశ్వశక్తి, దైవశక్తి అని మీరు నమ్మగలగాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు మీరు కాస్త కార్యాచరణ చేయడానికి రెడీ అవ్వాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది నిజం అవడం కొరకు కావాల్సిన అవకాశాలు విశ్వమే ఇస్తుంది అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ సమ్ బిగ్ బిగ్ గోల్స్. అసలు నమ్మడానికి మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అది దాటి యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోవాలి. ఇంపాసిబుల్ నుంచి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్న మైండ్ సెట్లోకి మీరు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ బిగ్ థాట్ ప్రాసెస్, బిగ్ థింకింగ్. ఇఫ్ యూ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అని బిల్ గేట్స్ గారు చెప్పున్నారుగా. పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మీ తప్పే అని చెప్పి. సో థింక్ బిగ్, బిగ్ బిగ్ థింగ్స్ అబౌట్ మనీ, అబౌట్ సక్సెస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని సంపాదించడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి బిగ్ బిగ్ థింక్ చేయండి. డబ్బుని సంపాదించడానికి, ఆకర్షించడానికి, సృష్టించడానికి థింక్ బిగ్. వ్యాపార అభివృద్ధి థింక్ బిగ్. ఉద్యోగ అభివృద్ధి థింక్ బిగ్. వ్యవసాయ అభివృద్ధి థింక్ బిగ్. మీరు ఏదో ఒక కెరియర్ని చూస్ చేసుకున్నారు, ఏదో యాక్టింగ్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ థింక్ బిగ్. బిగ్ బిగ్ గోల్స్ పెట్టుకోండి. హ్యావ్ సమ్ బిగ్ గోల్స్. ఆకాశాన్ని హిట్ చేయాలని గోల్గా పెట్టుకుంటే కనీసం స్టార్ అవుతాం లైఫ్లో. స్టార్ పైన ఆకాశం ఉంటుంది. ఆకాశాన్ని హిట్ చేయాలని గోల్ పెట్టుకుంటే అట్లీస్ట్ స్టార్ని హిట్ చేస్తాం. దెన్ యూ బికమ్ ఏ స్టార్. మేబీ టాలీవుడ్ ఇండస్ట్రీకి మీరు నేను మెగాస్టార్ కాలేకపోవచ్చు, బట్ మన ఫ్యామిలీస్కి మనం మెగాస్టార్ అవ్వచ్చు. దెర్ ఈజ్ ఎ స్కోప్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో థింక్ బిగ్, బిగ్ బిగ్ గోల్స్ పెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్, డూ ఇట్ నో యాటిట్యూడ్. ఈ రోజు, ఈ క్షణము, ఇప్పుడే. రేపటి రోజు అన్నది లేదు ఇన్ ద మేనిఫెస్టేషన్. ఈ రోజు, ఈ క్షణమే. Do or die is the old concept. Do anything before die is the present concept. Do or die అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. Do anything before die అని శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. Do or die, చచ్చేం సాధిస్తాం. Do anything before death, చనిపోయే లోపు ఏదో ఒకటి సాధించాలా, ప్రపంచానికి ఏదైనా ఇవ్వాలి. సొసైటీకి we have to give something. We have to give something back to the society, to the universe, to the mother nature, to the mother land. అలా ఇవ్వాలి అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ. మరి 5 మార్గాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే దైవశక్తి, విశ్వశక్తి మీకు సహకరించాలి. దైవశక్తి, విశ్వశక్తి మీకు సహకరించాలి అంటే దైవముతో, విశ్వంతో అనుసంధానం అవడం కొరకు కాస్త కార్యాచరణ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ సాధన. రాబోతున్న ప్రోగ్రామ్స్ ఇది లైవ్లో చేయించబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దాట్. సో డూ ఇట్ నో యాటిట్యూడ్ ఉండాలి. రేపటి రోజు అన్నది లేదు మనకి. ఈ రోజు, ఈ క్షణమే. డూ ఇట్ నౌ. ఇప్పుడే. ఏదో ఒక ఆలోచన వచ్చింది, గెట్ ఇట్ డన్. ఒక స్టెప్ వేయండి. యూనివర్స్తో, గాడ్తో అలైన్ అవుతూ ఒక స్టెప్ వేయండి. మిగతా స్టెప్స్ యూనివర్సే వేయిస్తుంది. పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉండొద్దు అని చెప్తున్నాను. దట్స్ మై ఎజెండా. అబౌట్ మేనిఫెస్టేషన్ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. అది మెడిటేషన్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, ఓంకారం కావచ్చు, డిక్లరేషన్స్ కావచ్చు, గ్రౌండింగ్ కావచ్చు, లేదా ఒక టెక్నిక్ కావచ్చు. బద్ధకంతో ఆపేయొద్దు. డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ. ఇప్పుడే. Do anything before die is the present concept. Do anything before die is the manifestation concept. Do or die అన్నది సాదా సీదా లైఫ్ని లీడ్ చేయడానికి. Do anything before die అనేది టాప్ నాచ్ పొజిషన్ వెళ్ళడం కొరకు. అండ్ థర్డ్ వన్,
వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం, లోక కళ్యాణం, లోక కళ్యాణం. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. చాలామంది బలహీనలు ఉన్నారు బయట, వాళ్ళందరికీ మనం ఏదైనా చేయాలంటే మీరు నేను స్ట్రెంగ్తన్ అవ్వాలి. 5 మార్గాలలో స్ట్రెంగ్తన్ అవ్వాలి. అదే ఇప్పుడు మాట్లాడాంగా, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ అండ్ స్పిరిచువల్లీ. మనం ఉంటున్న ఇంటికి ట్యాక్స్ కడతా ఉన్నాం, రైట్? సొంత ఇల్లు మన కష్టార్జితం, బట్ ఇట్స్ ఏ రూల్. మున్సిపాలిటీకి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడతా ఉన్నాం. మరి మీ ఇంటికి మీరు ట్యాక్స్ కడతా ఉన్నారు. ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీద ఇంత చోటు ఇచ్చిన భగవంతుడికి కట్టమా ట్యాక్స్? ఈ యూనివర్స్లో ఇంత చోటు ఇచ్చిన విశ్వానికి, దైవశక్తికి కట్టమా ట్యాక్స్? కట్టమా రెంట్? కట్టే ట్యాక్స్ ఇతరులకు చేసే సహాయం, దట్ ఈస్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, దట్ ఈస్ లోక కళ్యాణం. అట్లీస్ట్ ఫ్రైడే రోజు వైట్ కలర్ రిలేటెడ్ థింగ్స్ ఇవ్వండి, దానం ఇవ్వండి, చాలా మంచిది. షుగర్, సాల్ట్, రైస్, వైట్ కలర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా శుక్రవారం రోజు దానం ఇవ్వడం ద్వారా మీ శుక్రుడు స్ట్రెంగ్తన్ అవుతారు. మీ శుక్రగ్రహం స్ట్రెంగ్తన్ అవ్వడం ద్వారా అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదని ఆకర్షించే అవకాశాలు మీ ఇంటి ముందుకు వచ్చి పొర్లుతాయి. శుక్రవారం రోజు సాల్ట్ దానం ఇవ్వమన్నారు కదా అని సాల్ట్ చేతికి ఇవ్వద్దు. సాల్ట్ ఎప్పుడు చేతికి ఇవ్వకూడదు. ఇట్ క్యారీస్ సమ్ నెగిటివ్ ఎనర్జీ. ఇంకా ఎన్నో మేజర్ సీక్రెట్స్ని రాబోతున్న ప్రోగ్రాంలో రివ్యూ చేయబోతా ఉన్నాం. చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతా ఉన్నారు. January 25th నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తే ఇది యూనివర్సల్ బ్లెస్సింగ్, గాడ్ బ్లెస్సింగ్ అని గ్రహించండి. కోఇన్సిడెన్స్ కాదు. సెకండ్ థింగ్, సెర్చ్లో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్, బ్యాక్ టు బ్యాక్ కొన్ని వీడియోస్ వాచ్ చేయండి. దెన్ అబౌట్ మేనిఫెస్టేషన్ గురించి మీకు అర్థమవుతుంది. అండ్ కామెంట్లో మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో జూమ్ కాల్లో కలవబోతా ఉన్నాం. 1.5 hours to 2 hours. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నా. గెట్ రెడీ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మేజర్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ ఇన్ January 2025 and it is starting from January 25th. Continuously 7 days. Praise to all of you. Blessings to all of you. Sarve jana asukano bhavantu. Jai Hind, Jai Bharat. Signing off. Nenu Mystery Vibrant Ramsey. Love you all. God bless you. Bye bye. Kaluddam.